హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిజీ లోన్స్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కొండలరెడ్డి గారు. హాయ్ కొండలరెడ్డి గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు కొండలరెడ్డి గారు? చాలా బాగున్నాను. కొండలరెడ్డి గారు, మీరు డిజీ లోన్స్లో ఏం చేస్తుంటారు? నేను అన్ని బ్యాంక్స్ లోన్స్ చేస్తుంటాను. యాక్చువల్గా నేను ప్రీవియస్గా బ్యాంకుల్లో జాబ్ చేసేవాడిని. ఓకే. అన్ని అంటే యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా ఫైనాన్స్, ఇట్లా రకరకాల బ్యాంకుల్లో జాబులు చేసి చివరిగా మానేసి ఇక్కడ స్టార్ పవర్ డిజిటల్కి ఇక్కడ లోన్స్ ప్రాసెస్ చేయడానికి ఇప్పుడు కనెక్టర్గా వర్క్ చేస్తున్నారు ఇందులో? అవునండి. కనెక్టర్ జాబ్ ఏంటి అసలు డిజీ లోన్స్లో? కనెక్టర్ అంటే సేమ్ మేము బ్యాంకులో జాబ్ చేసినప్పుడు ఒక బ్రాంచ్ బేస్ చేసుకొని మేము బిజినెస్ చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు పర్సనల్ లోన్ చేయాలనుకోండి, బ్రాంచ్కి కస్టమర్లు వచ్చేవాళ్ళు. లేదు, ఒక బ్రాంచ్లో రకరకాల ఛానల్స్ ఉంటాయి. ఓపెన్ మార్కెట్ ఉంటుంది, తర్వాత డిజిటల్ అంటే ఫోన్స్ వేసి కన్వర్ట్ చేయడం, అంటే కస్టమర్ తీసుకురావడం, అదొక డిజిటల్ అంటే కాల్స్ కూడా మీరే చేస్తారా? ఉంటుంది. ఆ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. తర్వాత బ్రాంచ్ ఛానల్ ఒకటి ఉంటుంది. ఇట్లా రకరకాల ఛానల్స్ ఉంటాయి. ఈ డిజిటల్ ఛానల్ ఇప్పుడు ఏదైతే మన స్టార్ పవర్ ఛానల్ ఉందో ఇది డిఎస్ఏ అంటాం. అంటే ఈ మొత్తం ఇదంతా కూడా ఒక థర్డ్ పార్టీ టైపే. కాకపోతే బ్రాంచ్ ఛానల్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలా పనిచేస్తుంది, డిఎస్ఏ అనేది కూడా. ఓకే. మేము చేసే పని ఏంటంటే సేమ్ బ్రాంచ్లో ఎట్లయితే మేము డాక్యుమెంట్స్ కలెక్షన్ చేసుకొని ఆ ప్రాసెస్ అంతా కూడా కస్టమర్కి మేమైతే అక్కడ సర్వీస్ ఇచ్చామో అదే సర్వీస్ లోన్ సెంటర్కి వెళ్ళడము, అక్కడ లాగిన్ చేపించడము, మళ్ళీ అప్రూవల్ వచ్చిన తర్వాత డిస్బర్స్మెంట్ చేయడము, అది బ్రాంచ్లో చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే బ్రాంచ్ అనే పాత్ర ఉండదు, ఇక్కడ స్టార్ పవర్ యొక్క పాత్ర ఉంటుంది. మేము మాకు కనెక్టర్ అంటే ఈ స్టార్ పవర్కి ఏదైతే కనెక్టివిటీ కోడ్ ఉందో ఈ కోడ్ అనేది ఆల్రెడీ ప్రతి బ్యాంక్కి మాకు కోడ్ ఉంటుంది. స్టార్ పవర్కి మామూలుని కనెక్టర్గా పెట్టుకున్నది. అంటే మేము బిజినెస్ స్టార్ పవర్ ద్వారా చేస్తాం అన్నమాట. ఓకే. త్రూ బ్యాంక్ అంటే మేము ఏం చేయొచ్చు, ఒక యాక్సిస్ బ్యాంక్లో లాగిన్ చేయాలనుకోండి, ఒకవేళ ఆ లాగిన్ చేసేటువంటి కోడ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా నేను కొండలరెడ్డి నా పేరే వేయాల్సిన అవసరం లేదు. స్టార్ పవర్ కోడ్ వేసేసి నేను బిజినెస్ చేసుకోవచ్చు. ఇలా మాకు యాక్సెస్ ఇచ్చేదే కనెక్టర్ అన్నమాట. ఓకే. ఈ కనెక్టర్ కోడ్ అనేది డైరెక్ట్గా మాకు స్టార్ పవర్ ఇస్తుంది. ఏ బ్యాంక్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను అన్ని బ్యాంక్స్ వేస్తాను. మ్యాక్సిమం యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి, ఇంకా ఎన్బిఎఫ్సి. ఇప్పుడు మీరు చేసేది అర్థమైంది, కాకపోతే అసలు ప్రాసెస్ ఏంటి అసలు? యాక్చువల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక కస్టమర్ ఉంటాడు. కస్టమర్ నాకు పర్సనల్ లోన్ కావాలంటాడు. పర్సనల్ లోన్ కావాలన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే లోన్ అంటే ఏదో ఇట్లా అడిగితే ఇట్లా బ్యాంక్ ఇస్తారని అనుకుంటారు. కానీ దీనికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రతి కస్టమర్కి ఎంప్లాయ్మెంట్కి మన ఎంప్లాయీస్ అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి మనం ఎక్కువ పర్సనల్ లోన్ చేస్తాం. వాళ్ళకి మినిమం ఒక 20,000 పైన శాలరీ ఉంటే వాళ్ళకి పే స్లిప్స్ వస్తాయి కంపెనీ నుంచి. ఆ పే స్లిప్ తర్వాత అదే ఏదైతే శాలరీ ఇస్తున్నాడో ఆ శాలరీ బ్యాంక్ స్టేట్మెంట్లో క్రెడిట్ కావాలి. ఓకే. క్రెడిట్ అయిన తర్వాత మనం ఎన్ని పే స్లిప్లు అయితే పెడతామో అన్ని పే స్లిప్ శాలరీ అమౌంట్ అంత క్రెడిట్ మనం బ్యాంక్ స్టేట్మెంట్లో చూపిస్తామన్నమాట. అప్పుడు ఈ 3 పే స్లిప్లు తీసుకుంటే 3 నెలలది స్టేట్మెంట్ తీసుకుంటాం. ఇంకేముంటుంది, కేవైసీ ఉంటుంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక ఫోటో తీసుకుంటాం. అయితే లోన్ అమౌంట్ ఎక్కువైనా కొద్ది, లేకపోతే కంపెనీని సస్పెక్ట్ చేసే అవకాశం ఉంది, వాడు ఫేక్ పెడుతున్నాడు, అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఫామ్ 16 కూడా తీసుకుంటాం. ఒక్కోసారి ఐడి కార్డు కూడా తీసుకుంటాం. కొన్నిసార్లు ఏముంటుందంటే ఒక్కొక్క బ్యాంక్ ఒకటి పెడుతుంది. ఐడిఎఫ్సి లాంటి బ్యాంక్ ఉంది, వాళ్ళకి మినిమం 3 శాలరీ క్రెడిట్స్ ఉంటే చాలు వాళ్ళు లోన్ ప్రాసెస్ చేస్తారు. ఇంకో యాక్సిస్ బ్యాంక్ ఉంది, మినిమం 1 ఇయర్ ఉండాలి వింటేజ్. ఒక జాబ్ చేసేటప్పుడు మినిమం 1 ఇయర్ వింటేజ్ ఉంటేనే వాళ్ళు ప్రాసెస్ చేస్తారన్నమాట, ముందుకు వెళ్ళలేకపోతే. 1 ఇయర్ లేకపోతే ఏం చేయాలి మరి? అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఎక్కడైతే జాబ్ చేసి ఉంటావో దాని కంటిన్యూషన్గా ఎక్స్పీరియన్స్ లెటర్ పెట్టాలి. ఇట్లా ప్రతిదానికి కనెక్టివిటీ అనేది ప్రీవియస్. ఏ లోన్స్కి చేస్తారు మీరు? ఎక్కువ మేము పర్సనల్ లోన్స్ చేస్తాను, ల్యాప్, ఆటో లోన్స్ కూడా చేస్తాం. అంటే ఎలా కస్టమర్స్ని కాంటాక్ట్ అవుతారు? యాక్చువల్గా నాకు అంటూ ఒక ఇంతకుముందు జాబ్ చేసిన కాబట్టి కస్టమర్ బేస్ నాకు ఉంది. ప్రీవియస్ కస్టమర్లే మళ్ళీ రిపీటెడ్గా మనకి రెఫరెన్స్ బేస్లో ఎక్కువ చేస్తాం. కాకపోతే నేను ఇంతకుముందుకు యాక్టివిటీస్ కూడా చేసేవాడిని. ఎలాంటి యాక్టివిటీస్ అంటే మంచి మంచి మీనాక్షి సెంటర్ కానీ, లేకపోతే గొచ్చిబోల్లో మీనాక్షి అని, లేకపోతే వేవ్ రాక్ బిల్డింగ్, డిఎల్ఎఫ్ బిల్డింగ్, అలాంటి బిల్డింగ్స్ దగ్గర పోయి మనము యాక్టివిటీ కూడా చేసేవాళ్ళం. నేను అప్పుడు చేశాను. అట్లా చేసిన తర్వాత అంటే ఎప్పుడైతే మనం బాగా కష్టపడి ఒక 6 months 1 year ఇట్లాంటి యాక్టివిటీస్
లేకపోతే ఏదైనా మంచి ఎంప్లాయీస్ ఉన్న చోట మనం ఒక డెస్క్ పెట్టుకొని కూర్చోవడము, ఇలాంటివి చేయడము. తర్వాత రెఫరెన్స్ మనకి ఎవరైతే తెలుసో అందరికీ మనం ఏం చేస్తున్నామో చెప్పుకుంటే మన నెంబర్ వెళ్తుంది ఫస్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు డిజి లోన్స్లో? ఆల్మోస్ట్ ఇక్కడ 2018 నుంచి, అంటే 6 ఇయర్స్ అయింది అనుకోండి ఇక్కడ. అసలు ఇందులో చేయాలని ఫస్ట్ నుంచి మీకు ఉందా, తెలియదు. లేకపోతే తెలియదు. మామూలు ఎలా జాయిన్ అయ్యారు ఇందులో? యాక్చువల్గా నేను యాక్సెస్లో వేసేటప్పుడు నేను బ్రాంచ్ ఛానల్లో వేసేవాడిని. చాలా కష్టపడి చేసేవాళ్ళం మనం. చేసి 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 చివరికి అక్కడ ఉన్నటువంటి సేల్స్ మేనేజర్ మా దేవుడు అన్నమాట. ఎలా దేవుడు అంటే, అతను డైలీ ఈవినింగ్ అయ్యేసరికి ఈరోజు ఏం చేసినావు, ఎన్ని లాగిన్లు తీసుకొచ్చినావు, సిఆర్ఎం ఏం వేసినావు, ఇవన్నీ కూడా అప్డేట్ అడుగుతున్నామట. ఒకరోజు చేస్తాము, రెండో రోజు చేస్తాము, 3 రోజు చేస్తాము. డైలీ రావాలంటే అది రాదు. కాబట్టి ఆయన పెట్టే కొంచెం టార్చర్ ఉండే. ఆ టార్చర్కి మా బ్యాచ్లో ఆల్మోస్ట్ నాతో పాటుగా నాకంటే ముందు వరకు ఒక 20 మంది రిజైన్ చేశారు. 20 మంది రిజైన్ చేసి 20 మంది ఈరోజు మార్కెట్లో ఫుల్ సెటిల్ అయ్యారు. యాక్చువల్ చెప్పాలంటే సేల్స్ మేనేజర్ ఆయన టార్చర్ చేసి ఉండొచ్చు, కానీ ఆ టార్చర్ అనేది వీళ్ళకి సెటిల్మెంట్కి ఉపయోగపడని నేను అనుకుంటున్నాను. డిజి లోన్స్లో అసలు మీ ప్రయాణం గురించి చెప్పండి కొండారెడ్డి గారు. డిజి లోన్స్లో అయితే నాకు యాక్సెస్లో 2018లో జూన్ జూలై ఇదే మేము కరెక్ట్ అక్కడ ఉన్నప్పుడు నేను, మా తమ్ముడు బ్రదర్ ఉన్నాడు అనమాట, అతను బ్యాంక్లో మేనేజర్గా చేస్తుండే. ఇట్లా ఒకటి ఉంటుంది, ఇంకా అందులో ఊగ టార్చర్ అట్లా పెడుతుంటే ఇంక ఎన్ని రోజులు ఉంటాం మనము, బయటకు వచ్చి చేసేసుకోదని చెప్తే అప్పుడు నేను బయటకు వచ్చినమాట. బయటకు వచ్చిన తర్వాత స్టార్ పవర్కి నేరుగా వచ్చినాను, ఎక్కడ పోలేదు. నాకు ఏ ఛానల్స్ ఉన్నాయో తెలియదు, ఇంకా వేరే కంపెనీస్ నాకు తెలియదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా నా అదృష్టం కొద్దీ నేను వచ్చినప్పుడే క్యాబిన్ ఒకటి ఖాళీగా ఉన్నది, ఆ క్యాబిన్ తీసుకున్నా. డైరెక్ట్గా శివన్న డైరెక్ట్గా మాట్లాడి నువ్వు సపోర్ట్ చేస్తా అని చెప్పి శివన్న చెప్పింది నాకు. వెంకటన్న అయితే అసలు ఒక కంపెనీ సీఈఓ లాగా ఎప్పుడూ నేను చూడలే మనం. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న మేనేజర్లు, సేల్స్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు కూడా ఏదో హడావిడి మాట్లాడతారు. కానీ మన సీఈఓ అప్పుడు అన్న వెంకటన్న ఉన్నప్పుడు ఒక్కసారి కూడా అంత హడావిడి లేకుండా మంచిగా కూర్చోబెట్టి ప్రతి కేసుకి ఏదైనా అప్రూవల్ రాకపోతే మళ్ళీ మాట్లాడి అప్రూవల్ చేయించినటువంటి, నాకు తెలిసి ఒక 2-3 కోట్ల బిజినెస్ అన్ననే మాట్లాడి చేయించుంటాడు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అసలు సీఈఓ, చైర్మన్ సార్ చాలా అంటే సపోర్టింగ్గా ఉంటారు. నేను తీసుకుంటున్న ప్రతి ఇంటర్వ్యూలో నేను నోట్ చేసింది ఏంటంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అసలు కోపం అనేది చూపించరు, ఎంప్లాయీలా ట్రీట్ చేయరు, మన సొంత మనిషిలా ట్రీట్ చేస్తారు. అందుకే మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేయగలుగుతున్నాం జాబ్ అనేసి అంటున్నారు. కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇంతకు రిజైన్ చేసిన వాళ్ళని, వాళ్ళు కొంతమంది బయట ఛానల్స్లో ఉన్నారు. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ చెప్పండి అని ఎవరైనా అడిగితే ఇది ఒక్కటే చెప్పారు అన్నమాట. ఎవరైనా ఇక్కడ ఏంటంటే అక్కడ కూర్చోబెట్టి నీకు కావాల్సింది ఏంది, ఇబ్బంది ఏమొచ్చింది, లేకపోతే నీకు ఏం చేయాలి, ఇంకా ఇలా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి వేరే దాంట్లో లేదు, అది ఇక్కడ ఉంది. రెండోది, మాకు ఏదైతే మేము వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి అమౌంట్ కానీ లేకపోతే ఏదైనా కూడా సమయానికి పర్ఫెక్ట్గా, అంటే బ్యాంకులో కూడా లేట్ అవుతాం కానీ ఇక్కడ మాత్రం మాకు లేట్ కాలేదు ఎప్పుడు. అంత బాగా వీళ్ళు చూస్తున్నారు కాబట్టి స్టార్ పవర్ అనేది ఈరోజు లోన్ సెక్టార్లో దేశవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే కారణం మేనేజ్మెంట్, కనెక్టర్లు కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నాం. మీరు జాయిన్ అయినప్పుడు మీ రోల్ ఏంటి, ఇప్పుడు మీ రోల్ ఏంటి? యాక్చువల్గా జాయిన్ అయినప్పుడు ఇప్పటికీ మేము ఇందులో కనెక్టర్గానే ఉన్నాము. ఎందుకంటే ఇది మేము ఎంప్లాయీస్గా జాయిన్ కాలేదు. ఎంప్లాయీగా జాయిన్ అయింటేనేమో మీరు అన్నట్టుగా వేరే పొజిషన్లో అది ఉంటుండేమో. కాకపోతే మేము కనెక్టర్ అనేది మెయిన్గా బిజినెస్కి బేస్ అనేది కనెక్ట్ అనమాట. ఎంప్లాయీ ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఎంప్లాయీ ఎప్పుడు కూడా బిజినెస్ తీసుకురాడు. ఇప్పుడు వీళ్ళంతా స్టార్ పవర్ అనే వ్యవస్థ నిలబడ్డది అంటే కనెక్టర్ త్రూయే. ఎందుకంటే కనెక్టర్ బిజినెస్ చేస్తేనే ఈ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి మా మేజర్ రోల్ కనెక్టరే. కనెక్టర్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ ద డిజి లోన్స్. ఎస్. అందుకే అన్న మొన్న శివన్న బర్త్డే రోజు కూడా లాస్ట్లో వెంకటన్న చెప్పిండు ఏంటంటే, ఎంత ఏమనుకున్నా కానీ కనెక్టర్ లేనిది స్టార్ పవర్ లేదు, కాబట్టి అందరం కూడా మన స్టార్ పవర్ నుంచి సపోర్ట్ చేయాలి. ఎంతమంది కనెక్టర్స్ ఉంటారు ఈ కంపెనీ? సుమారుగా 10,000 మంది దాకా ఉంటారు కనెక్టర్స్ దేశవ్యాప్తంగా. మీరు ఎంతమందిని డీల్ చేస్తారు? యాక్చువల్గా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్. ఇది ఇండివిజువల్. ఎందుకు అంటే ఇది నా బిజినెస్ నేను చేసుకుంటా. ఎలా చేసుకుంటున్నా, నాకు స్టార్ పవర్ అనేది ఒక కోడ్ నాకు యాక్సెస్ ఇచ్చింది, స్టార్ పవర్ త్రూ నేను బిజినెస్ చేసుకుంటున్నాను.
ఎక్కడ పోయినా కూడా నా పేరు అనేది బ్యాంకులో ఉండదు, స్టార్ పవర్ ఉంటుంది. స్టార్ పవర్కి నేను చేసిన బిజినెస్కి సంబంధించిన ఏదైనా ఉంటే బ్యాంక్ స్టార్ పవర్కి పంపిస్తుంది. స్టార్ పవర్ నాకు ఇచ్చేది ఏదంటే నాకు స్టార్ పవర్ ఇస్తుంది. ఎవరైనా చేయొచ్చా ఈ జాబ్? ఇది ఎవరైనా చేయొచ్చు. ఎలాంటి వాళ్ళు చేయాలంటే మనకి ఏదైతే కస్టమర్ బేస్ ఉంటుందో, అంటే ఇప్పుడు నీ చేతిలో ఒక 500 మంది కస్టమర్స్ నాకు కస్టమర్స్ అంటే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు నాకు లోన్స్ కావాలని చెప్పి అడగగలుగుతారు. అలాంటి వాళ్ళు చేసుకుంటే మంచిది. కానీ మరీ కొత్తగా కేవైసీ అని కూడా తెలియని వాళ్ళు కూడా వచ్చి చేయొచ్చు, కానీ వాళ్ళకు ఓపిక ఉండాలి. మేము అప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను బ్యాంకులో జాయిన్ అయినప్పుడు ఏ విధంగా అయితే యాక్టివిటీస్ అని చెప్పి లేకపోతే వాడు ఎట్టే టార్చర్ని భరించడం అంతా చేసిన ఆ ప్రెజర్ని తట్టుకొని అప్పుడు ఉన్నాం కాబట్టి అది ఇప్పుడు మాకు ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇందులోకి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు చేసి ఈరోజు నాకు రేపు రాలేదు అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు. దీన్ని పట్టుకొని ఇదే రూట్లో ఇంకేం చేస్తే మనకు వస్తుంది కొంచెం పేపర్ మీద పెట్టి ఏమేమి వర్క్స్ చేయాలా, అంటే ఒకవేళ కార్డ్స్ పంచడమా, లేకపోతే టెలికాలింగ్ చేయడమా, లేకపోతే డేటా ఏ విధంగా తెచ్చుకోవాలి, లేకపోతే మనకు అసలు యాక్చువల్గా చాలామంది చేస్తారంటే ఇప్పుడు నేనే ఉన్నా, నా లిస్ట్లో ఫోన్లో నాకు ఒక 3000 4000 నెంబర్స్ ఉంటాయి. ఇంతమందికి నేనేం చేస్తున్నా తెలుసా ఇంతకు? చాలామంది అదే పరిస్థితి. ఇప్పుడు మీరు యాంకర్ అయి ఉండొచ్చు, కానీ మీరు యాంకర్ అని మీ వాళ్ళకే తెలియదు, అంటే మనం చెప్పుకోం. అంటే ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళు వచ్చి కలిసే అవకాశం ఉన్నా కూడా మనము చెప్పకపోవచ్చు. ఎందుకంటే మా పరిస్థితి అట్లే ఉంటుంది. ఒకసారి మాకు పక్కనే ఫ్రెండ్ ఉంటాడు, లేకపోతే చుట్టం ఉంటాడు, ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు ఏం చేస్తున్నారా అని అడిగినాకు, ఇట్లా నేను లోన్స్ చేస్తున్నా చెప్తా. చెప్పినప్పుడు అరే నేను మొన్ననే 15 లక్షలు వేరే తాను తీసుకున్నా అంటాడు. అంటే మేజర్గా చేస్తున్నది ఎక్కడ చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నామో మనం చెప్పుకోలేకపోతున్నాం. మన రిలేషన్స్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఫస్ట్ ఈ పని చేయాలా, అప్పుడు ఈ పనిని పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్గా చేస్తే మంచి బిజినెస్ చేయొచ్చు. కొంచెం బద్ధకంగా ఉంటేనేమో ఇక వచ్చే రెఫరెన్స్ వస్తుంటే నడుస్తుంటుంది అనమాట. మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటి కొండారెడ్డి గారు? స్ట్రెంగ్త్ ఎక్కువ చాలా ఉంది, వీక్నెస్ దాన్ని అమలు చేయకపోవడం అంతే. ఎందుకంటే స్ట్రెంగ్త్ అంటే నేను నెక్స్ట్ టైం వస్తాను. నేను యాక్చువల్గా ఈ బిజినెస్ ఇది కాదు నాది. నేను ఏకపాద అభినయాలు కానీ లేకపోతే మంచి మంచి హిందుత్వ పరంగా మంచి మంచి పవర్ఫుల్ స్పీచెస్ ఇస్తుంటాను రాజా సింగ్ టైప్లో. అంటే మంచి మంచి ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాను. నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. 7th క్లాస్ నుంచి ఒక 28 సంవత్సరాలు కట్టుకొని కట్టుకోవాల్సిన అవసరం లేదు. నా స్టిక్ ఫైట్ నాది ఆల్ ఇండియా స్టిక్ ఫైట్ 2008లో నేను కంప్లీట్ చేశాను. నేను ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తుంటాను అనమాట స్టిక్ ఫైట్లో. యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాది ఎంసీఏ. ఆ ఎంసీఏ కూడా అనుకోకుండా ఎంబీఏ చేయాల్సిన ఎంసీఏ చేసిన. అంటే ప్రతి ఒక్కటి నాకు చేసినా ఏం ఫెయిల్ కాలేదు. పాస్ అవుట్ పర్ఫెక్ట్గా చేసిన. ఒక 6 months 1 year జాబ్ కూడా చేసిన సాఫ్ట్వేర్. చేసిన తర్వాత మళ్ళీ నాకు సెట్ కాలేదు, మళ్ళీ బయటకు వచ్చి బ్యాంకులో జాయిన్ అయినా. అదే కంటిన్యూషన్ అవుతూ ఇక్కడ నేను ఇప్పుడు నౌ యు ఆర్ ఇన్ హైదరాబాద్. గురంగూడలో ఓన్ హౌస్, అక్కడ మొన్న రీసెంట్గానే వెళ్ళాను. ఫ్యామిలీ 2 పిల్లలు. అంటే మాకు దగ్గరనే కల్వకుర్తి మాది. కల్వకుర్తికి అంటే 100 kilometers వస్తుంది మనది హైదరాబాద్. కాబట్టి మా పొలాలు అవన్నీ కూడా ఇంటి దగ్గర ఉంటాయి. పేరెంట్స్ ఏం చేసేవారు? వ్యవసాయం మాది పెద్ద వ్యవసాయం ఉంటుంది. ఒక 20 ఎకరాల పొలం ఉంటుంది. అంత బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే హైదరాబాద్ ఎందుకోసం అంటే ఊళ్ళో ఉంటే జర అలా ఏమంటారు జర తిరుగుతారు అది ఇది అని చెప్పి మన వాళ్ళు అప్పుడు పంపించారు. అట్లా ఇక్కడ సెట్ అయిపోయినాం అన్నమాట. కాకపోతే రెగ్యులర్గా ఊరికి వెళ్ళడము ఇక్కడ రావడం మాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఆంధ్రాకి అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది కానీ మాకు ప్రాబ్లం ఉండదు. ఏదైనా లో సిచ్యువేషన్ని ఫేస్ చేశారా మీరు మీ ఎంటైర్ లైఫ్లో? లో సిచ్యువేషన్ అంటే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ నేను ఇది ఫేస్ చేయలేననే సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా, లైక్ వర్క్ విషయంలో? అట్లేం రాలే. ఎందుకంటే మేజర్గా అని చెప్తే కదా సేల్స్ మేనేజర్ ప్రెసిడెంట్ వచ్చిన ఆ టైంలో అంటే మనం ఎక్కడ అట్లేదు. అందులో ఏముండే అంటే నువ్వు ఎంతనైనా చెయ్యి. ఈ మే మంత్లో ఒక 60 లక్షలు 70 లక్షల బిజినెస్ చేసినావు. 60-70 లక్షల బిజినెస్ చేసినావు. మే మంత్ అయిపోయింది. ఫస్ట్కి మీటింగ్ పెడతాడు. ఈ మంత్ టార్గెట్ ఎంత అంటాడు, లాస్ట్ మంత్ మర్చిపోతాడు. లాస్ట్ మంత్ చేసినంత గతం అయిపోయింది. ఇదిగా కొత్తది ఎంత. ఈ ప్రెజర్ బల పెడుతుండే. ఈ ప్రెజర్కి ఒక్కరు కాదు 2 కాదు, నాకు తెలిసే 20 మంది. అంటే ఆయన బాధితులు చాలామంది ఉన్నారు, నేను బాధితులు అన్నాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెట్ అయిన వాళ్ళు కాబట్టి ఆయన మంచి అవకాశం ఇచ్చినట్టే.
అంటే ఆయన ఫోర్స్ పెట్టారు, ఆ ఫోర్స్ మీరు తట్టుకోలేకపోయారా? నేను తట్టుకున్నలే, నా ముందర అందరూ వెళ్ళిపోయారు. తర్వాత నా అంతకు నేను బయటకు వచ్చిన, కానీ నన్ను తీసేయలే, వాళ్ళని తీసేపించిండు. మ్మ్హ్మ్. నేను తట్టుకున్నా, మ్మ్. ఎందుకంటే నేను కొంచెం రేబల్ లాగా ఉండే. రేబల్ అంటే మనకు ఎక్కువ జర క్వశ్చన్లు వేస్తే మనం కూడా ఆయనకు దగ్గర క్వశ్చన్లు మళ్ళీ వేసేవాళ్ళం అన్నమాట. మ్మ్. అది మళ్ళీ ఆయన ఒకవేళ జాబ్ నుంచి ఆయన వేరే దిక్కు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మాట్లాడమంటే, ఆ రోజు నేను మాట్లాడితే మళ్ళీ ఆ రోజు ఇట్లా మాట్లాడతాను ఆయన అనుకోలే, అంటే ఏదో అపోజిట్గా మాట్లాడుతానుకున్నాంట. ఆయన గురించి మంచిగా చెప్పి పంపించిన మళ్ళీ. ఓ. మొత్తానికి అయితే ప్రెజర్గా వీలైన చాలా ఉన్నాయి, కాకపోతే మేము ముగ్గురు అన్నదమ్ములం ఉంటుంది. ఇది నెక్స్ట్ టైం ఇంకో ఇంటర్వ్యూ ఉంది మనది, అప్పుడు చెప్తాను నేను పర్సనల్వి అవన్నీ కూడా. ఎందుకంటే ఏకపాత్ర అభినయము, పాటలు రాయడము, పాటలు పాడడము, లేకపోతే ఉపన్యాసాలు ఇవ్వడము, మ్మ్. అప్పుడప్పుడు చిన్న చిన్న మల్టీ టాలెంటెడ్ అయితే మీరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద ఇంకోటి ఉంది ప్రోగ్రామ్, అది చెప్పాడు అన్నాడు. మ్మ్హ్మ్. శివన్ననే చెప్పిండు వీళ్ళకి చేపిమని ఇంటర్వ్యూ దాని మీద. ఓకే ఓకే, ఎప్పుడు చేద్దాం అది? ఇది 2-3 డేస్లో నేను వస్తాను, ప్రిపేర్ అయ్యేస్తాను కొంచెం. ఎందుకంటే మనం ఇది లోన్స్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి సడన్గా ఇట్లా అడిగేసరికి మనం చెప్పలేం కదా. అంటే ఇప్పుడు ఉన్న యూత్లో చాలామంది కోపంతోనో లేకపోతే ఈగోకి పోయి జాబ్ను వదిలేస్తున్నారు. అలాంటిది మీరు అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా గట్టిగా పట్టుకొని సేల్స్ మేనేజర్ విషయంలో చెప్పారు కదా, ఆ సిచ్యువేషన్ అసలు ఎలా ఫేస్ చేశారు? అసలు అన్బిలీవబుల్ కదా అది. ఇప్పుడు అంటే ఆ టైంలో కొంచెం ఏజ్లో ఉంటారు కదా, కొంచెం ఉక్రోషం ఉంటుంది, నేను ఎందుకు చేయాలి, నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని అనుకుంటారు. ఆ టైంలో మీరు ఎలా అనుకోలేదా? వచ్చింది, కాకపోతే ఎట్లుంటుందంటే ఇందులో ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి స్వయం సేవక్ కాబట్టి నాకు కొంచెం తెలుసు ఇది. పైన వాళ్ళకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు జెడ్ఎస్ఎం మీద ప్రెజరేషన్ అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే కింద ఉన్నటువంటి ఆర్ఎస్ఎం మీద వేస్తాడు. ఆర్ఎస్ఎంకి ప్రెజర్ వేస్తాడు కదా, ఆర్ఎస్ఎం నెక్స్ట్ ఏం చేయాలి, ఆడ ఎక్కడ పోయి అరవాలా, ఏఎస్ఎం మీద అరుస్తాడు వచ్చి. ఏఎస్ఎం ఏం చేస్తాడంటే సేల్స్ మేనేజర్ మీద అరుస్తాడు. సేల్స్ మేనేజర్ చివరగా కింద ఉన్న ఎగ్జిక్యూటివ్ల మీద వచ్చి మీటింగ్ పెట్టి వాడు అరుస్తాడు. ఇందులో తెలివైన పని ఎవరు జర్ర మంచి కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, ఎవరు జెడ్ఎస్ఎంలు కానీ వీళ్ళంతా కూడా. నేషనల్ జెడ్ఎస్ఎం అంటే జోనల్ సేల్స్ మేనేజర్, తర్వాత రిలేషన్ అంటారు రీజనల్ సేల్స్ మేనేజర్. ప్రతిదానికి సేల్స్ మేనేజర్ ఉంటారా? అంటే సేల్స్ అనేది అమ్మకం, లోన్స్ ఇచ్చేదంతా కూడా రీటైల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అమ్మబడే. అంటే నేను లోన్ ఇస్తున్నా కదా, ఇదంతా కూడా బిజినెస్ కిందకి వస్తుంది. రికవరీ అనేది ఏమో బిజినెస్ కిందకి రాదు, అదేమో కలెక్షన్ కిందకి వస్తుంది. కాబట్టి బిజినెస్ అనేది ఎప్పుడు కూడా మనం ఇవ్వడం అనేది కూడా బిజినెసే, తర్వాత కలెక్షన్ చేసేది వేరే. కాబట్టి ప్రతిదానికి సేల్స్ అనేది నువ్వేవైనా చేసుకో, పర్సనల్ లోన్ చేసినా, లేకపోతే హోమ్ లోన్స్ చేసినా, కార్ లోన్స్ చేసినా, రకరకాల బిజినెస్ నువ్వు ఏం చేసినా, ఏ లోన్స్ చేసినా దీన్ని సేల్స్ కిందకే మనం మాట్లాడతాం. అంటే నేను అందులో ఏం చేస్తానంటే సేల్స్ అంటే ఇవి ఎంత బిజినెస్ అయింది అంటే ఇది సేల్స్ కిందనే రాసుకుంటాను అనమాట. మనం ఏమనుకుంటున్నాం సేల్స్ అంటే ఏదైనా వస్తువుని అమ్మితేనే ఇది సేల్స్ అనే తెలియక అనుకుంటాం. ఈ బిజినెస్ ఎట్లుంటాయంటే మనం ఇక్కడ నుంచి ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో బిజినెస్ని, ఇదంతా కూడా సేల్స్ కిందకి వస్తుంది. ఇదే బిజినెస్ని మళ్ళీ దాని కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది రికవరీ కిందకి వస్తుంది. అట్లా ఇదంతా రీటైల్ బిజినెస్ అన్నమాట ఇదంతా కూడా. అట్లా. థ్యాంక్ యూ కొండారెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.